ఓటీటీ చూసే ముందు ఓసారి ఇటు చూద్దాం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అవగాహన రాహిత్యం బయటపడింది. ఎక్స్లో పవన్ పోస్ట్ చేసిన ఫోటో ఆయనకున్న పరిజ్ఞానం ఏంటో తెలియజెప్తోంది. చంద్రబాబును పొగిడేందుకు ఏఐ టెక్నాలజీతో రూపొందించిన ఫేక్ ఫోటో పోస్ట్ చేశారు ఆయన. విమర్శలు రావడంతో ఆ ఫోటోని వెంటనే తీసేశారు. ప్రచారం కోసం టీడీపీ తయారు చేసిన ఫేక్ ఫోటోను పోస్ట్ చేసి విమర్శల పాలయ్యారు పవన్ కళ్యాణ్. అధికారులతో రివ్యూలో కూడా ఏఐ ఫోటోస్ చూపించారు పవన్ కళ్యాణ్. డ్రోన్ ద్వారా ఒక మహిళకు ఆహారం అందిస్తున్న ఫోటోను ఎక్స్లో పోస్ట్ చేశారు పవన్ కళ్యాణ్. అయితే ఇది ఒరిజినల్ ఫోటో కాదు, ఏఐ టెక్నాలజీతో క్రియేట్ చేసిన ఫోటో. ఆ ఫోటోనే తన ఎక్స్ అకౌంట్లో పవన్ కళ్యాణ్ పోస్ట్ చేశారు. మా కరెస్పాండెంట్ సతీష్ని అడిగి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. సతీష్ చెప్పండి, మొదట ఈ ఏఐ ఫోటో పోస్ట్ చేశారు, వెంటనే డిలీట్ చేసినట్టుగా చెప్తున్నారు. కనీసం ఆయన ఎక్కడిది ఫోటో ఒక క్రాస్ చెక్ చేసుకునేంత ఓపిక కూడా లేకపోయింది. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి, బాధ్యత కలిగిన పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉండి ముఖ్యమంత్రి చంద్రబాబుని పొగడడం కోసం ఒక ఫేక్ ఫోటోలను వినియోగించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సృష్టించినటువంటి ఫోటోలు వినియోగించి ఎక్స్ లో పోస్టులు పెట్టడం అన్నది చంద్రబాబును పొగడడం కోసం, చంద్రబాబు తన భాగస్వామైనటువంటి ఆ ప్రభుత్వాన్ని పొగుడుకోవడం కోసం ఫేక్ ఫోటోలు సృష్టించి ప్రచారం చేయడం, పోస్ట్ చేయడం అన్నది ఇప్పుడు పవన్ కళ్యాణ్ అవగాహన రాహిత్యాన్ని బట్టబయలు చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తెలుగుదేశం పార్టీ కొన్ని ఫేక్ ఫోటోల్ని క్రియేట్ చేసింది. ముఖ్యంగా ఆ డ్రోన్ల ద్వారా ఆహారం అద్భుతంగా మొత్తం అందరికీ అందించేస్తున్నట్టు చూపించే ప్రయత్నం చేసింది. వాస్తవానికి డ్రోన్లు వచ్చినటువంటి ఆ ఫొటోస్ అటువంటి సంఘటనే జరగలేదు. కానీ ఆ డ్రోన్ ద్వారా కొంతమందికి కొద్ది దూరంలో ఉన్న వాళ్ళకి మాత్రమే అందించగలిగారు. అది కూడా ఒక డ్రోన్ ద్వారా చాలా తక్కువ 8 కేజీల నుండి 7 కేజీల వరకు మాత్రమే కొద్ది దూరం వరకు మాత్రం అందించింది. వరదలో 3 లక్షల మంది మునిగి ఉన్నారు, దాదాపు 80,000 కుటుంబాలు మునిగి ఉన్నారు. వారికి హెలికాప్టర్ల ద్వారా సరిగ్గా ఆహారాన్ని అందించలేదు 5 రోజుల పాటు. అటువంటిది డ్రోన్ ద్వారా అద్భుతంగా అందించేస్తున్నాం అంటే చెప్పుకోవడం కోసం ఒక ఫేక్ ఆ ఫోటోని పోస్ట్ చేసి పవన్ కళ్యాణ్ మళ్ళీ నెటిజన్లు దానిపైన తీవ్రంగా విమర్శలు రావడం, మండిపడడంతో వెంటనే తొలగించారు. ఇదే ప్రయత్నం అధికారుల ముందు కూడా పవన్ కళ్యాణ్ ఈ ఫేక్ ఫోటోని చూపించి వాళ్ళతో సమీక్షలో ఈ ఫేక్ ఫోటోను ఉపయోగించి ఇది ఒక అద్భుతంగా మీ ప్రభుత్వం చేస్తుందని చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. అది చూసినటువంటి అధికారులు కూడా ఆ పవన్ కళ్యాణ్ ని వైఖరి చేసి పవన్ కళ్యాణ్ మరి ఇంత అవగాహన రాహిత్యంతో సమీక్షలు చేస్తారు. ఎందుకంటే మొత్తం అధికారులు, సీనియర్ అధికారులు, గ్రౌండ్ లెవెల్ అధికారులు అందరూ పనిచేస్తున్నప్పుడు వాళ్ళ దగ్గర కూడా ఫేక్ ఫోటోలతో సమీక్షలో కూడా ఫేక్ ఫోటోలు వినియోగించడం అన్నది పవన్ కళ్యాణ్ అవగాహన రాహిత్యం ఏ విధంగా బయటపడింది అన్నది స్పష్టం అవుతుంది. వరుసగా ఆ పవన్ కళ్యాణ్ 5 రోజుల పాటు వరద వచ్చిన తర్వాత లేకున్న తర్వాత 2 రోజులు వచ్చి 2 రోజుల్లో కొంత విమర్శలు వచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు దాన్ని చంద్రబాబుని ఎలాగైనా సరే పొగడాలి, చంద్రబాబుని ఏ విధంగా అయినా సరే ప్రజల్లో పాజిటివ్ మైలేజ్ తీసుకురావడం కోసం ప్రయత్నించాలన్న భాగంగా ఈ ఫేక్ ఫోటోలను పెట్టి తన అవగాహన రాహిత్యాన్ని బయట పెట్టుకుని నెటిజన్లు దీనిపైన తీవ్రంగా మండిపడుతున్నారు. ఓకే సతీష్, థ్యాంక్ యూ.